ఇక కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు? లగ్జరీ బైకులు వాడేవారికి రీఎంబర్స్మెంట్ ఎందుకు? ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు. రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డుదారులు. ఉచితాలతో జనం పనికి వెళ్ళడం మానేశారు. వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు ఏడుస్తున్నారు. ఖజానాలో డబ్బు లేకపోతే అధికారి ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సురుకలు. నిన్ననే మనం వార్త చదివాను, 1 కోటి మందికి రేషన్ కార్డులని, స్మార్ట్ రేషన్ కార్డులని, 1 కోటి మందికి రేషన్ కార్డులని నిన్న వార్త రాగానే ఇలా రేషన్ కార్డులు ఎందుకు? ఆ రేషన్ కార్డులు జనాభా కన్నా రేషన్ కార్డులు ఎక్కువ అని చెప్పేసి హైకోర్టు మాట్లాడిన పరిస్థితులు. మేము అడుగుతున్నాం, కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు? లగ్జరీ బైకులు వాడేవారికి రీఎంబర్స్మెంట్ ఎందుకు? ఎమ్మెల్యేలకు ఎందుకు మరి? ఎంపీలకు ఎందుకు మరి? వాళ్ళు ఏం చేస్తారని? ఒక్కసారి ఎంపీ అయిన వాడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ భార్య కూడా పింఛనా? ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు? 350 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నెల రోజులు ఫ్రీ ఫోన్ కాల్స్. వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మీరు? వీళ్ళ దగ్గర పైసలు లేవా? వీళ్ళకి ఎందుకు జర్నీ ఎటు ట్రావెల్ చేసిన ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు? ఎస్, వీళ్ళు నిజంగానే జీతం మీద ఆధారపడి వీళ్ళు ఇచ్చేటువంటి అలవెన్స్ల మీదనే ఆధారపడి పని చేసుకుంటున్నారు అన్నప్పుడు ఇద్దాం. బస్సు ఎక్కేది ఉంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉంటాయి. ఏనాడు ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో ఎంపీలు కనబడరు, ఎమ్మెల్యేలు కనబడరు. మరి వాళ్ళకి ఎందుకండి ఆ రిజర్వేషను? ఆ విషయం ఎవరు మాట్లాడరు. స్థానిక ప్రజలకు అంటే ప్రజలకు ఇచ్చేటువంటి ఉచిత బస్సు గురించే మాట్లాడతారు ప్రతి ఒక్కరు. మహిళలకు ఇంకా ఉచిత బస్సులో పోవాల్సినటువంటి పరిస్థితుల గురించి ఎవరు మాట్లాడు. ప్రతి ఒక్కరు రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. ఇంకా రిజర్వేషన్ అమలవుతున్న ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఎవరు మాట్లాడు. అవి కోర్టులైనా, జనాలైనా, రాజకీయ నాయకులైనా, అధికారులైనా, రిజర్వేషన్ వ్యతిరేకులైనా ప్రతి ఒక్కరు కూడా సమస్య గురించి మాట్లాడరు. నిన్న ఆయన మోహన్ భగవత్ మాట్లాడుకుంటూ రిజర్వేషన్ల గురించి చాలా క్లారిటీగా చెప్పిండు. అంబేద్కర్ కోణంలో చూడాలి రిజర్వేషన్లని. అసలు అంబేద్కర్ ఏ కోణంలో ఇచ్చిండు రిజర్వేషన్? యాంటీ రిజర్వేషన్స్. అవి రిజర్వేషన్లు కావు కదా. గుడిలో వాళ్ళు మాత్రమే పూజ చేయాలి, వ్యాపారం వీళ్ళు మాత్రమే చేయాలి, పాలన వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పేసి రాసి పెట్టుకున్నటువంటి రిజర్వేషన్లని తుంగలో దొక్కుతూ ఈ రిజర్వేషన్లు కావు, ఎవడైనా చదువుకోవచ్చు, ఎవడైనా అర్థం చేసుకోవచ్చు, ఎవడైనా వ్యాపారం చేయవచ్చు, ఎవడైనా పాలించవచ్చు అని చెప్పేసి రిజర్వేషన్లు కల్పిస్తే, ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అయిన రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళు ఆ విషయాలను పక్కబెట్టి ఈ విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. 100 ఏళ్ళ నుండి 1000 ఏళ్ళ నుండి బాత్రూమ్లు కడిగేటువంటి ఉద్యోగం ఒకటే చేయన్నా, ఒకటే కులపోడి చేయన్నా, పాకి పని ఒకే కులం చేయాలి చేయన్నా. రండి, పొద్దున్నే జిహెచ్ఎంసీ మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్మికులందరినీ కలుద్దాం. ఎవరెవరు ఆ కార్మికులు ఉన్నారో చూద్దాం. పొద్దున్నే మీ ఇంటి ముందరికి వచ్చి ఆ చెత్త వేసుకోపోయేటువంటి చెత్త బాకెట్లు తీసుకుపోయి చెత్త వేసుకోపోతున్నటువంటి వాళ్ళలో ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు? అక్కడ ఎందుకు అడుగుతారు రిజర్వేషన్లు? అవి ఉద్యోగాలు కదా, అక్కడ కూడా జీతాలు ఇస్తున్నాయి కదా గవర్నమెంట్. ఆ పాకి పని చేయడం దగ్గర రిజర్వేషన్ అవసరం లేదు. కానీ ఈ రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఎస్సీలకే ఉండాలి. కానీ వీళ్ళకు గ్రూప్ 1 ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు మాత్రం తీసేయాలి. వీళ్ళు రావద్దు అక్కడికి. అక్కడ మా అయ్య జాగిరు, మేమే చేయాలి ఆ ఉద్యోగాలన్నీ. వాటి గురించి మాట్లాడతారు. ఈరోజు ప్రభుత్వాలు కూడా కోటీశ్వర్లకు రైతు బంధు ఎందుకు అని చెప్పేసి, కోటీశ్వర్లకు అసలు రైతు బంధు ఎవరికి ఇవ్వాలి మరి? ఈ విషయం మాట్లాడరు. ఈ విషయం ఎవరు మాట్లాడరు. రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? 100 ఎకరాల భూమి ఉండి ఏనాడు నాగలి పట్టడం చేతగానడు, వంగి నాటేయడం రానామే, వీళ్ళకు రైతు బంధు వస్తుంది. వీళ్ళకు రైతు బంధు వస్తుంది. కానీ ఆ భూములు కౌలుకి ఇచ్చినటువంటి కౌలు రైతులకు రైతు బంధు రాదు. ఇప్పుడు కౌలు పైసలు వస్తాయి. ఒక 100 ఎకరాలు అనుకో, 10 ఎకరాలు 10 ఎకరాలు 10 ఎకరాలు చొప్పున 10 మంది గ్రామంలో పనిచేసుకున్నటువంటి రైతులకు 10 మందికి కౌలుకి ఇచ్చిండు ఒక దొర ఆసామి. ఆ 10 ఎకరాల చొప్పున 100 ఎకరాల భూమిని కౌలుకి ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుండి కౌలు పైసలు తీసుకుంటాడు. సంవత్సరానికి 30,000, 50,000 రూపాయలు, 20,000, కొన్ని గ్రామాల్లో 10,000 ఉంటాయి ఎకరానికి. 10 ఎకరాల కౌలుకి ఇచ్చేది అంటే 1,00,000 రూపాయలు వస్తాయి. 100 ఎకరాల నుండి 10 లక్షల రూపాయలు వస్తాయి. మళ్ళీ రైతు బంధు వస్తుంది ఈయనకు. రైతు బంధు ఎవరికి పోవాలి? నాట్లేసి ఎరువులు కొని ఆ భూమిలో పంట పండించేటువంటి వ్యక్తికి, దున్నటోనికి, కూలీ చేసుకుంటానికి రైతు బంధు పోవాలి. కానీ రైతు బంధు పోదు. ఈ రైతు బంధు మొత్తం మళ్ళీ ఆసామికే పోతుంది. వాడు ధనవంతుడు కాస్త మరింత ధనవంతుడు అవుతాడు. ఈ పంటలు ఏదైతే కౌలు తీసుకొని పనిచేస్తున్నాడో కౌలు రైతులు, వీళ్ళకు ఒకసారి పంటకు గిట్టుబాటు ధర రాదు. వీళ్ళకు వడ్లు సమయానికి కొనరు, ఆ వడ్లకు కూడా గిట్టుబాటు ధర రాదు. ఎరువులు సమయానికి దొరికాయి, ఆ యాప్లో బుక్ చేసుకుంటే యాప్లు పనిచేయి. ఎన్ని సమస్యలు ఉన్నా అన్ని సమస్యలు కౌలు రైతులకు ఉంటాయి. పైసలు మాత్రం ఎవరికి పోతాయి అంటే ఆసానికి పోతాయి. నేను చాలా క్లియర్గా చెప్తున్నా,
నేను కేసీఆర్ హయాంలో కూడా నా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన. ఈ రైతు బంధు అనేది ఏదైతే ఉందో, రైతు బంధు అనేది అగ్రకులాల బంధు, అది పేద రైతుల బంధు కాదు. రైతు బంధు తీసుకున్న వాళ్ళలో 10 నుండి 20% మాత్రమే పేదోళ్ళు ఉన్నారు. మిగతా 80% మంది బలిసిన వాళ్ళే ఉన్నారు. రైతు బంధుని తీసుకొచ్చిందే కేవలం ఆ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము, మన కోసం కాదు. రైతు బంధు కేవలం 5 ఎకరాల లోపునోళ్ళకు, 10 ఎకరాల లోపునోళ్ళకు ఇచ్చి 10 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా కౌలు రైతులకు మాత్రమే అప్పయ్యాల రైతు బంధును. ఎవరైతే కౌలు చేస్తుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. అది ఏదో రైతు బంధు కింద ఎవరు 1000 ఎకరాల భూమి ఉన్నటువంటి ఆసామి చచ్చిపోతే రైతు బంధు అంటే ఏంటి, రైతులు ఆయనకు బీమా ఉంటుంది, రైతు బీమా. ఆ 1000 ఎకరాలలో వ్యవసాయం చేసుకొని చచ్చిపోతున్నటువంటి రైతుకు మాత్రం, కౌలు రైతుకు మాత్రం వ్యవసాయ బీమా ఉండదు. కౌలు రైతులకు మీరు ఇస్తాను కదా, ఎంతమందిని గుర్తించారండి కౌలు రైతులను? ఎంతమందికి ఇస్తున్నారండి మీరు రైతు బంధు? ఎంతమందికి ఇస్తున్నారండి మీరు రైతు బీమా? ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు. నేనేమంటున్నా అంటే, ఉచిత పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రం ఇంకెన్ని రోజులు ఉంటుంది, దేశం ఎన్ని రోజులు ఉంటుంది? కోర్టులు మాట్లాడాల్సింది వాటి గురించి కదా. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంకెంతకాలం ఉచితాల మీద పడి ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితులు ఇంకెంతకాలం చెప్పండి? కోర్టులు చెప్తాయా, అధికారులు చెప్తారా, పాలకులు చెప్తారా, ఎవరు చెప్తారు దీనికి సమాధానం? గురుకుల సీట్ల కోసం కొట్టుకునేటువంటి పరిస్థితులు తెలంగాణలో ఎందుకున్నాయి? ఉచిత బస్సు కోసం కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు, సీట్ల కోసం కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? స్కాలర్షిప్లు రాకపోతే చదువు బంద్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి? ఐఐటి హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో కూడా సీట్లు వచ్చేది ఉంటే 70,000 అడ్మిషన్ ఫీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఎందుకున్నారు? మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి. నిన్న కాక మొన్న ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు 7,000 ఉద్యోగాలు పట్టేది ఉంటే ఆ నిరుద్యోగ నాయకురాలు అస్మా గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టించు. ఆయన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఉచితంగా అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకునేటట్టు సౌకర్యం కల్పించాలి. మేము నిరుద్యోగులు ఎన్నో రోజుల నుండి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నాం, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడింది. కనీసం ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రంలో మరి ఎందుకు ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి వాటి గురించి ఆలోచించండి. ఎవరికి పోతున్నది రాష్ట్ర ఖజానా మొత్తం? ఎక్కడికి పోతున్నాయి మన సంపద మొత్తం? స్కాలర్షిప్లు పెంచే మంజూరు చేయడానికి 1000 కోట్లు ఉండవు ఈ ప్రభుత్వం దగ్గర. మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడం కోసం ఒక 500 కోట్లు 800 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలంటే డబ్బులు ఉండే వీళ్ళ దగ్గర. కానీ ఏదో స్కూల్ నిర్మాణం చేస్తానంటే 1000 కోట్లు, గుడుల నిర్మాణానికి 1000 కోట్లు, రోడ్ల నిర్మాణానికి లక్షల కోట్లు, ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలను ఎక్కడ పెడుతున్నారు మరి అని అంటే వీళ్ళ ఖజానాన్ని నింపుకుంటున్నారు. 1,00,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్టు కట్టేది ఉంటే అలా సగం డబ్బులు మింగచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగిరని వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు కడుతున్న ప్రాజెక్టులలో కూడా సగానికి పైగా మింగుతున్నారు. మరి ఇన్ని కోట్ల రూపాయలను వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటూ పాఠశాలను పట్టించుకోకుండా, చదువును పట్టించుకోకుండా, ఉపాధిని పట్టించుకోకుండా, ఉద్యోగాల గురించి పట్టించుకోకుండా, నిరుద్యోగం గురించి పట్టించుకోకుండా, యువత గురించి పట్టించుకోకుండా, విద్యార్థుల గురించి పట్టించుకోకుండా, కౌలు రైతుల గురించి పట్టించుకోకుండా, ఆ గృహాలలో బతుకుతున్నటువంటి గృహిణుల గురించి పట్టించుకోకుండా, వికలాంగుల గురించి పట్టించుకోకుండా, వితంతువుల గురించి పట్టించుకోకుండా, ప్రజల గురించే పట్టించుకోకుండా ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలకు ఉచిత పథకాలు కాకపోతే ఇంకేమి ఇస్తారండి? వీళ్ళకు ఉపాధి కల్పించమంటే కల్పించరు వీళ్ళు. మీకు అవసరమైతే నేనే తిండి పెడతా, రోజు వచ్చి మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఉచితంగా తినిపోర్రి. గర్వంగా చెప్పుకుంటారు, మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రతిరోజు 1000 మందికి భోజనం పెడుతున్నా. గర్వంగా ఎట్లా చెప్పుకుంటావు అంటే సిగ్గుండాలి కొద్దిగానన్నా. గర్వంగా చెప్పుకుంటావు 1000 మంది ప్రతిరోజు నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 1000 మంది తినడానికి తిండి లేక నీ దగ్గరికి వచ్చి తినిపోతున్నారు అంటే అది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం కదా. నేను 1000 మంది భోజనం పెడుతున్నాను చెప్పుకుంటావా? నీ నియోజకవర్గంలో ప్రతిరోజు 1000 మంది తినడానికి తిండి లేక నీ దగ్గరికి వస్తున్నానంటే ఎవరు తల వంచుకోవాల్సింది? కోర్టులు దయచేసి ఈ కోర్టుల గురించి మాట్లాడేది అడ్వకేట్ అంటే ఈ జడ్జిల గురించి మాట్లాడితే మళ్ళీ కోర్టు ధిక్కరణ కేసులు పెడతారు. కానీ పరిస్థితుల గురించి మాట్లాడాల్సింది కోర్టులే కదా. ఇక మాకు మిగతా వాళ్ళ మీద నమ్మకం పోయినప్పుడు ఉన్నది ఒకటే జ్యుడిషియరీ మీద మాకు నమ్మకం ఉన్నప్పుడు మీరు కూడా తప్పు మాట్లాడదు ఎట్లా?
ఈ ఉచితాల గురించి మాట్లాడే పరిస్థితుల్లో ఉచితాలే అందుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు ఉన్నారనే విషయాన్ని కోర్టులే ప్రశ్నించాలి. మా వల్ల కాదు, మేము అడిగితే కేసులు పెడుతున్నారు, మేము మాట్లాడితే కేసులు పెడుతున్నారు, మేము మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటున్నాయి. దయచేసి కోర్టులే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఉచితాలతో జనం పనికి వెళ్ళడం మానేశారు. జనం పనికి వెళ్ళడం మానేశారు, ఆ పనే లేదు కదా. జనాలు పనికి పోవడం మానేసారు, ఎక్కడిది పనే లేదు కదా. ఎక్కడ పని కల్పించరు? ఎంత పని కల్పిస్తున్నారు మీరు? ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నారు? ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు?